దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇటీవల పెరిగిపోతుంది. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల వల్ల 3 నిమిషాలకు ఒక వ్యక్తి, అలాగే గంటకు ఒక 20 మంది, మరి ఒక రోజులో 470 మంది చనిపోతున్నారు. అయితే మనం చూడండి తీవ్రత, ఒక రోజు 470 మంది ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోలేకపోతారు. అలాగే మరి 2022లో చూసినట్టయితే దాదాపు 1,72,000 మంది మన భారతదేశంలో చనిపోయారు. మరి దాదాపు 1,43,000 మంది గాయాలతో బాధపడుతున్నారు. అయితే మరి ప్రమాదాలను నివారించడానికి మరి మనం చూసినట్టయితే నివారించడానికి కావాలంటే మరి ఏ రకంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తే, ఇందులో 2 వీలర్స్ వల్ల దాదాపు 45% 2 వీలర్స్ వల్ల చనిపోతున్నారు. అలాగే మన పెడెస్ట్రియన్స్ దాదాపు 15% చనిపోతున్నారు. కార్లలో, జీబుల వల్ల 15% చనిపోతున్నారు. మరి ముఖ్యంగా ఈ 3 భాగాల్లో రోడ్ యూజర్స్ చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి మనం 2 వీలర్స్ పైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి మనం కారణాలు చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ వల్ల దాదాపు 59%, అట్లే డేంజరస్ డ్రైవింగ్ వల్ల 27%, అట్లే పూర్ వెదర్ కండిషన్ వల్ల 3%. మరి ఇంకా కొన్ని కూడా కారణాలు మనకు బయట, అంటే ప్రమాదాల కారణాలు మనం ఇన్వెస్టిగేషన్ చేయలే, కానీ మద్యం తాగి వాహనం నడపడం వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు. అలాగే డిస్ట్రాక్షన్, అంటే సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ కానీ, లేదంటే ఇతర మనం వాహనం నడిపేటప్పుడు మన దృష్టి మళ్ళించడం, ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కానీ, రోడ్డు మీద జరిగే సంఘటనలు కానీ, దానివల్ల మన దృష్టి మళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 40 రకాల ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. మోటార్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017, ఇవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 40 ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల యువత ఎక్కువగా చనిపోతున్నారు. ప్రమాదకర డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. నిద్రలోకి జారుకోవడం, అంటే మనకు తెలుస్తుంది, కళ్ళు మూసుకుపోవడం కానీ, మనం ఇవన్నీ మన యాక్టివిటీ కొద్దిగా స్లో అవడం కానీ తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మరి అలసట వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి రెస్ట్ తీసుకోవడం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన, అంటే కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు. ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు మనకు 40 ట్రాఫిక్ నిబంధనలు, అంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది మనకు రోడ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరికీ. అయితే ఇది ప్రతి ఒక్కరు మీరు గూగుల్లో చూసినట్టయితే మోటార్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 నేను కొట్టినట్టయితే మీకు ఇంగ్లీష్లో, హిందీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ నోటిఫికేషన్. దయచేసి ఆ 40 రూల్స్ మీరు చదవండి, చదివి వాటిని పాటించండి. అట్లాగే పాటించడమే కాకుండా మరి ఇతరులకు కూడా ఆ రూల్స్ నేర్పి మరి అందరూ క్షేమంగా చేరుకోవడానికి, గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం యూత్లో చూస్తుంటాం, దాదాపు 15 నుంచి 25 ఇయర్స్ మధ్యలో చాలా మంది కూడా చనిపోతున్నారు. వాళ్ళు ప్రమాదకరమైన డ్రైవింగ్లు చేయడం వల్ల ఈ మధ్యలో కూడా సెన్సేషనల్ కేసులు కొన్ని పూనాలో జరిగిన సంఘటన కానీ, అహ్మదాబాద్లో జరిగిన సంఘటన కానీ సెన్సేషనల్ సంఘటనలు ఉన్నాయి. ఆ ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు. ఇవన్నిటిని నివారించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అనేది నేర్చుకోవాలి. అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అంటే ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం ఎలా రక్షించుకోవాలనేది డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్. సపోజ్ మనం వెళ్తుంటే వెనకనే ఫాలో అవ్వకుంటూ ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి దారి చెల్లిపోమానాలి. ఎందుకంటే మన వెనకనే వస్తుంటాడు, ఆయన ఎంతైనా దగ్గర పెట్టి సడన్ గా మనం ఎప్పుడన్నా ముందర ఎవరన్నా వచ్చి బ్రేక్ వేసినట్లయితే ఆయన ప్రికాషన్ తీసుకోకుంటే మనకు వచ్చి క్రాష్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళని వెళ్ళనియాలి. కొద్దిగా ఓపికతోటి మనం ఓపిక ప్రదర్శించినట్లయితే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించి మనం ప్రమాదాలను నివారించవచ్చు. ఇలా ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల బారకుండా ఉండవచ్చన్నారు. అలాగే మా కారులో ప్రయాణించినప్పుడు మనం సీట్ బెల్ట్ ధరించడం వల్ల మరి ఎప్పుడైతే కారు ప్రయాణిస్తామో మనం
ఒక ఎనర్జీ కలిగి ఉంటాం. ఆ ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. ఆ కార్ ఏదైనా సడన్ గా మరి ప్రమాదం జరిగినప్పుడు ఆ కారు డిస్ట్రక్షన్ వల్ల, అంటే ఎనర్జీ డిస్ట్రక్షన్ అయ్యే వల్ల మరి మనం లోపల ఎంతో దెబ్బలు తగులుతుంటాయి. అవన్నిటిని రెస్ట్రిక్ట్ చేయాలంటే సీట్ బెల్ట్ ధరించినట్లయితే మనం అందరి సీట్లోనే ఇంటాక్ట్గా ఉంటాం. లేకుంటే ఒక వస్తువులాగా ఇటు అటు తోసివేయబడి, లేకుంటే మనము గాయాలు తగిలించుకుంటాం, ఇతరులకు కూడా గాయాలు తగిలిస్తాయి. అందుకే కార్లో వెళ్ళినప్పుడు మనము సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇతరులతోటి కూడా సీట్ బెల్ట్ పెట్టియాలి. సపోజ్ మనం పెట్టుకొని ఇతరులు పెట్టుకోకుంటే వాళ్ళు ఒక వస్తువులాగా వచ్చి వాళ్ళ తల మన తలకు తాగడం, లేకుంటే మన బాడీకి తాగడం, మనకు గాయాలు అవ్వడం, నష్టం జరిగింది. అందుకనే కార్లో ఎంతమంది ఉంటారో అంతమంది సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయాలి. ఓవర్టేకింగ్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలి. ఓవర్టేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే టర్నింగ్లలో ఓవర్టేక్ చేయరాదు. ఎందుకంటే టర్నింగ్లలో ఓవర్టేక్ చేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు మనకు కనబడాయి కాబట్టి, మరి ఆ అవతలి వ్యక్తికి కూడా, అవతల డ్రైవర్కి కూడా మనం కనబడం కాబట్టి ఇద్దరము హెడ్ ఆన్ కొలిజన్, అంటే ముఖం ముందు కొలిజన్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకు ముందట రోడ్డు కనీసం ఒక 200 మీటర్లు కనబడేటట్లు ఉన్నప్పుడే ఓవర్టేక్ చేయండి. టర్నింగ్లలో ఓవర్టేక్ చేయకండి. అలాగే ముందు ఒక వాహనం ఓవర్టేక్ చేస్తుంటే, పెద్ద వాహనం ఓవర్టేక్ చేస్తుంటే మనం వెనకనే ఓవర్టేక్ చేస్తుంటాం. అది కూడా మనకు డేంజర్. ఎందుకంటే ఆ పెద్ద వాహనం వాళ్ళకి కనబడుతుంటది, ఎదురు వాళ్ళు ఒకరికొకరు చూసుకొని వాళ్ళు సేఫ్గా నెగోషియేట్ చేస్తారు. మళ్ళా మనం ఎన్నుకున్నాం కాబట్టి సడన్ గా మనం ఎదురుగా వచ్చే వాహనం కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్, దాదాపు 10-12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో మరి ఏది మన సామర్థ్యం కావచ్చు, వెహికల్ సామర్థ్యం కావచ్చు, రోడ్ కండిషన్ కావచ్చు, ఇట్లా మన స్పీడు, అవతల నుంచి వచ్చే వెహికల్ స్పీడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఓవర్టేకింగ్ చేసేటప్పుడు చాలా తగిన జాగ్రత్తలు తీసుకొని ఓవర్టేక్ చేయాలని కోరుతుంది. ఇవన్నిటికి గమనించి వాళ్ళు స్పీడ్ లిమిట్స్ పెడతారు. కాబట్టి ఎక్కడైతే స్పీడ్ లిమిట్ బోర్డు ఉంటుందో అక్కడ దయచేసి స్పీడ్ పాటించి మరి ప్రమాదం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.